వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లి కలాన్ గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ సాధారణ బదిలీలో ఎక్కడికి వెళ్లొద్దంటూ పాఠశాల విద్యార్థులు స్కూల్ ముందు ధర్నా చేపట్టారు. మా సార్ మా స్కూల్లోనే ఉండాలంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు 129 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఖాజా మొయినుద్దీన్ 12 ఏళ్లుగా ఇదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామం నుండి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా డ్రాప్అవుట్స్ కూడా లేకుండా కృషి చేసి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారు. 8 ఏళ్లు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారు ఖచ్చితంగా బదిలీ కావాలన్న నిబంధన వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో హెడ్ మాస్టర్ బదిలీ కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో హెడ్ మాస్టర్ను బదిలీ చేయొద్దంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. పోవద్దు పోవద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. మా స్కూల్ డెవలప్ చేసిందే కాజా సార్ లేకపోతే స్కూల్ ఉండదు. కాజా సార్ మంచిగా చెప్తాడు. సార్ వచ్చినప్పటి సంది అందరికి డిసిప్లిన్ అంతా వచ్చింది. ముందు తెలుగు మీడియం ఉండే, మొత్తం తెలుగే మాట్లాడుతుండే. ఇప్పుడు సార్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా మొత్తం ఇంగ్లీష్ నేర్పించి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతారు. ఇంటి దగ్గర కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతారు. మా కాజా సార్ వెళ్ళిపోవద్దని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్ చాలా బాగా చెప్తాడు. పిల్లలు హోంవర్క్ చేయకుంటే టైం ఇస్తాడు. ప్రాజెక్ట్ వర్క్ చేయకుంటే అన్నీ చేయకుంటే పంపిస్తాడు, కానీ కొట్టాడు. సార్ చాలా బాగా చూసుకుంటాడు మమ్మల్ని. సార్ రీడింగ్ రాకుంటే కూడా చెప్పి చాలా మంచిగా చూసుకుంటాడు మమ్మల్ని. ఒక్క చిన్న లోటు కూడా లేకుండా చాలా బాగా చూసుకుంటాడు. సార్ లేకుంటే అసలు పిల్లలం అసలు స్కూల్లో ఎట్లా ఉంటామో కూడా తెలియదు. సార్ కోసం ఈ రోజు మొత్తం తినకుండానైనా సార్ ధర్నా చేస్తాం. నేను 7th క్లాస్ చదువుతున్నాను.